See, we are going to discuss about is the previous session we discussed about what, friends? Physical server. Yes or no? Physical server. Okay, good. Physical server. Afterwards, virtual servers. Okay. Virtual servers. Okay. Yes, friends. Answer ఎవరు చెప్తారు? What is meant by physical server and what is meant by virtual servers? Yes, friends. ఎవరు చెప్తారు ఆన్సర్? What is meant by physical servers and what is meant by virtual servers? ఆన్సర్ రాసుకోవాలా? ఎస్ చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్స్. ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్స్ వినిపిస్తుందా లేదా? సార్. ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, మీకు పేమెంట్ చేసాం, మీరు ఏదో తక్కువ ఫీజులు కట్టారు. కుదరదు. తక్కువ ఫీజులు పెట్టిందంటే స్టడీ అంటే జాగ్రత్తగా పేద విద్యార్థులకు హెల్ప్ చేయడానికి, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మాత్రమే. అంతేగాని నాన్ సెన్స్ పనులు చేసే వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరగదు. ఏకే హిస్టరీలోనే లేదు. అర్థమైందా? ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళ కోసం ఈ క్లాసుల్ని చక్కగా తక్కువ ఫీజులతో పెట్టాం మేము. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. సో క్వశ్చన్ హలో అంటే హలో అనగలగాలి అంతే. ఎస్ చెప్పాలి. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి, వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి చెప్పాలి. ఎస్. సార్ ఫిజికల్ సర్వర్ అంటే మనం టచ్ చేయగలుగుతాం, ఫీల్ చేయగలుగుతాం. వర్చువల్ సర్వర్ అంటే అది ఒక ఫిజికల్ డేటా సెంటర్ ఉంటుంది. ఎక్సలెంట్, అందులో సూపర్ నుంచి ఆన్సర్. లాజికల్ గా మనం మన సిస్టమ్ లో ఆ సర్వర్ ని క్రియేట్ చేసుకుంటాం సార్. ఎస్, ఓకే. ఆర్ యూ వర్కింగ్ ఆర్ స్టూడెంట్ ఆర్ అన్ఎంప్లాయిడ్ యూత్? వర్కింగ్ సార్. Working. Okay. Super. Excellent answer. But anyway, try to, speak in English always. Okay. ఓకే షూర్ షూర్. Try to, try to speak in English. Yes. Okay. So physical servers in the sense what? The physical servers are the servers which we can see. Yes. Yes. Which we can see and which we can touch. Yes. Which we can see and which we can touch. This is called physical servers. Virtual servers means what? Yes. Which we cannot touch. మనం వాటిని టచ్ చేయలేం. ఎస్, ఓన్లీ విచ్ వీ కెన్ సీ. మనం చూడగలం అంతే. విచ్ వీ కెన్ సీ, దట్స్ ఇట్ అంతే. మనం వాటిని చూడగలం అంతే. చూడగలం, ఎస్, టచ్ చేయలేం. సో ఇలాంటి టైప్ ఆఫ్ సర్వర్స్ మనం వర్చువల్ సర్వర్లు అని పిలుస్తాం. అయితే ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చెప్పబోతున్నాం అంటే చూడండి జాగ్రత్తగా. ఈ క్లాస్లో మనం చూడండి సింపుల్గా మనకి. ఎస్ ఫ్రెండ్స్, మనం చూడండి యాక్చువల్గా. సో ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఎస్ ఎస్, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సార్ ఏంటి సార్ ఇవన్నీ సర్కిల్స్ రాస్తున్నారు ఏంటి? ఇవన్నీ మీరు ఎస్ సర్వర్లు అనుకోండి. ఓకే, సర్వర్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దట్ ఆల్ ఆర్ సర్వర్స్. ఓకే, గుడ్. సో ఇవన్నీ సర్వర్స్ అనుకోండి సింపుల్గా. ఎస్ ఎస్, అన్ని సర్వర్స్. గుడ్. ఆల్ ఆర్ సర్వర్స్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్. సో ఈ సర్వర్స్ కి ఎస్ చాలా సర్వర్స్ ఉన్నాయి. ఈ సర్వర్స్ కి ఎస్ ఓనర్ ఎవరంటే ఏడబ్ల్యూఎస్. ఈ సర్వర్స్ కి మొత్తం ఓనర్ ఎవరు? ఏడబ్ల్యూఎస్. దట్ మీన్స్ వాట్? ఈ సర్వర్లు మొత్తం వాళ్ళవి. ఎవరి? ఏడబ్ల్యూఎస్ వాళ్ళవి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళవి. ఓకే, ఫైన్. సో వీళ్ళు ఏం చేశారు? ఈ సర్వర్స్ అన్ని ఎస్ మనం మన ఇంట్లో మెట్రో స్టేషన్ లో పెడితే నడవదు కదా, అందుకని వాళ్ళు ఏం చేశారు? సింపుల్ గా ఈ సర్వర్ల మొత్తాన్ని సింపుల్ గా ఎస్ ఎస్, సో దే క్రియేటెడ్ సో మెనీ డేటా సెంటర్స్. దే క్రియేటెడ్ సో మెనీ బిల్డింగ్స్ అనుకోండి. బిల్డింగ్స్, ఎస్ ఎస్. సో ఇవన్నీ బిల్డింగ్స్. బిల్డింగ్ నెంబర్ 1, బిల్డింగ్ నెంబర్ 2, బిల్డింగ్ నెంబర్ 3, బిల్డింగ్ నెంబర్ 4. దట్ మీన్స్ వాట్? ఫిజికల్ డేటా సెంటర్స్. వాట్ ఇస్ దిస్? PDC-1, PDC-2, ఎస్ ఎస్, PDC-3, ఎస్. ఇలాగా అంటే ఫిజికల్ డేటా సెంటర్స్ తయారు చేశారు వాళ్ళు. తయారు చేయడం అంటే ఏం సార్? నథింగ్ ఇస్ దేర్, జస్ట్ లైక్ బిల్డింగ్స్. ఎస్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ బిల్డింగ్స్. ద బిల్డింగ్స్ నేమ్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ a physical data centers. The physical data center is a place where the AWS people maintaining their infrastructure. That's it. A physical data center is a place where the AWS people maintaining their physical infrastructure. Yes, their infrastructure అనుకోండి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్ డంప్ చేశాడు. దట్ మీన్స్ వాడు ఇక్కడ ప్లేస్ చేశాడు అనుకోండి. ఎస్, ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ PDC-1. PDC-1లో ఎస్, మళ్ళీ ఇంకొక PDC-1లో, PDC-2లో
ఇన్ఫ్రాస్ట్రక్చర్. PDC3లో అగైన్ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో PDC4లో అగైన్ మళ్ళీ ఎస్ మళ్ళీ ఇలా చూసారా మీరు చక్కగా. అంటే AWS పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఓన్ ఫిజికల్ డేటా సెంటర్స్ బాస్ అక్రాస్ ద గ్లోబ్. ఈ ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో వాళ్ళ డేటా సెంటర్లు ఉన్నాయి. ఎస్, దిస్ విల్ బి మెయింటైన్డ్ బై AWS పీపుల్. ఎస్, సో ఇన్ దిస్ ఫిజికల్ డేటా సెంటర్స్ ఎస్ ఫ్రెండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎస్, ఓకే ఫైన్. ఇలాగా వాడేం చేశాడు, డిఫరెంట్ డిఫరెంట్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశాడు. చేసిన తర్వాత సింపుల్ గా ఏం చేశారంటే నెక్స్ట్ ఫేజ్ లో ఎస్ ఫ్రెండ్స్ చూసారా, డేటా సెంటర్ నెంబర్ 1, డేటా సెంటర్ నెంబర్ 2. ఎస్, ఈ రెండు డేటా సెంటర్ని క్లబ్ చేశాడు. ఈ రెండు డేటా సెంటర్ని క్లబ్ చేసి దీనికి ఎస్ part 1 అని పేరు పెట్టాడు. part 1 ఇది. ఓకే, మరొక రెండు డేటా సెంటర్లను తీసుకొని అగైన్ part 2 అని పేరు పెట్టాడు. ఇదేమో part 1, ఇదేమో part 2. అంటే నెంబర్ 1 పార్ట్లోనేమో రెండు డేటా సెంటర్లు ఉన్నాయి, నెంబర్ 2 పార్ట్లోనేమో యూనో రెండు డేటా సెంటర్లు ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దాట్. గుడ్. సో సింపుల్గా చెప్పాలంటే మనకి సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది part 1 part 2 అంటే ఏంటి సార్, మల్టిపుల్ డేటా సెంటర్స్. part 1 కంటైన్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్, part 2 కంటైన్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్. ఎస్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం సింపుల్ గా చెప్తే మనకు ఒక బిజినెస్ ఉంది. దిస్ ఇస్ వాట్. ఎస్, ఏదైనా సరే ఫోన్పే బిజినెస్ అనుకోండి, లేదా ఫ్లిప్కార్ట్ బిజినెస్ అనుకోండి, లేదా సమ్ అదర్ ABC బ్యాంక్ అనుకోండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ అని చెప్తున్నామో, ఫోన్పే అని చెప్తున్నామో, ABC బ్యాంక్ అని చెప్తున్నామో వాళ్ళ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఎస్, వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళ అప్లికేషన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ స్టోరేజ్ ఉంటుంది. ఎస్, సింపుల్ గా వాడేం చేశాడు, సింపుల్ గా సపోజ్ లెట్స్ సే అజ్యూమ్ దట్ ABC బ్యాంక్ ఉన్నాడు. వాడు అన్నాడు, ఏ బాస్ AWS వి రిక్వైర్డ్ 1000 సర్వర్స్ టు రన్ మై బిజినెస్ అప్లికేషన్ అన్నాడు. ఓకే, వి రిక్వైర్డ్ 1 more 1000 సర్వర్స్ టు స్టోర్ మై డేటా అన్నాడు. ఎస్, నా బిజినెస్ డేటా స్టోర్ చేసుకోవడానికి 1000 సర్వర్లు కావాలి. ఎస్, నా బిజినెస్ అప్లికేషన్ రన్ చేసుకోవడానికి 1000 సర్వర్లు కావాలి అన్నాడు. అప్పుడు వాడేం చేశాడు, ఎస్ తీసుకోండి అన్నాడు. ఎస్, అప్పుడు మరి తీసుకోండి అంటే ఏ డేటా సెంటర్ నుంచి తీసుకోవాలి. అప్పుడు వాడేం చేశాడు, ఎస్ ఇప్పుడు నేను part 1 ఎస్, ఐ సెలెక్టెడ్ part 1 అండ్ ఐ క్రియేటెడ్ ఎస్ ఫ్రెండ్స్ ఐ టేకెన్ ద సర్వర్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అనుకోండి. దిస్ ఇస్ 1. ఇట్లా ఇలా 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 తీసుకున్నాం. అంటే ఏంటి సార్, part 1లో ఉన్న డేటా సెంటర్లో ఉన్న ఈ 1000 సర్వర్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఈ 1000 సర్వర్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. ఎస్ అనుకోండి సింపుల్గా. ఓకే, గుడ్, బాగుంది. మరి ఇప్పుడు నేనేమంటానంటే సపోజ్ న్యాచురల్ కెలామిటీస్, డిజాస్టర్ ఏదో వచ్చింది, నీ బిజినెస్ ఎక్సలెంట్గా రన్ అవుతుంది. గుడ్. బట్ సడన్ గా ఏం జరిగిందంటే సింపుల్గా ఈ ఫిజికల్ డేటా సెంటర్ మొత్తం కొలాప్స్, అంటే ఆగిపోయింది టోటల్గా. అంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, న్యాచురల్ కెలామిటీస్ అవ్వచ్చు, డిజాస్టర్ అవ్వచ్చు, ఏదైనా సరే, సునామీ అవ్వచ్చు, ఇంకో తుఫాన్ ఏదైనా అవ్వచ్చు. బట్ దానికి పవర్ సప్లై కట్ అయిపోయింది, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, సంథింగ్ డాట్ AC ఫెసిలిటీ లేదు, ఏది లేదు, కట్ అయిపోయింది ఇక. సో ఈ బిజినెస్ మొత్తం ABC బ్యాంక్ బిజినెస్ అంతా కూడా ఎక్కడుంది, ఈ ఫిజికల్ డేటా సెంటర్లో నడుస్తుంది. బట్ దిస్ ఫిజికల్ డేటా సెంటర్ గోస్ డౌన్, టోటల్ ఎంటైర్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో హౌ కెన్ ఐ రన్ మై బిజినెస్? సపోజ్ PDC2 డేటా స్టోరేజ్ కోసం వాడుతున్నాను, ఇప్పుడు ఇది కూడా డౌన్ అయ్యి అనుకోండి, అప్పుడు ఏం జరిగింది మళ్ళీ? సో నేను నా బిజినెస్ అప్లికేషన్ రన్ చేసుకోవడం కష్టం, నా బిజినెస్ డేటాని స్టోర్ చేసుకోవడం కష్టమైంది ఈ పరిస్థితుల్లో, అంటే ఈ సిచ్యువేషన్లో. సో ఇలాగా ట్రైల్ వేశారు, ఎవరు AWS వాళ్ళు ట్రైల్ వేశారు. వేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఏ బాస్, డోంట్ డోంట్ రన్ యువర్ అప్లికేషన్ వన్ PDC. ఇలా మీరు ఒకే ఫిజికల్ డేటా సెంటర్లో ఉన్న సర్వర్లో మీరు గనక మీ బిజినెస్ అప్లికేషన్ రన్ చేస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో PDC అంటే ఏంది, ఒక బిల్డింగ్ బాస్ అంతే. ఆ ప్రాంతంలో ఆ బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ దగ్గర సంథింగ్ కాల్డ్ సరౌండింగ్స్ ఏదైనా ప్రాబ్లం జరిగితే అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో నీ బిజినెస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది, ద బిజినెస్ ఎఫెక్ట్స్ బ్యాడ్లీ. సో అప్పుడేంది, కస్టమర్కి నీ సర్వీస్ అందుబాటులో ఉండదు, సారీ అని చెప్పి మెసేజ్ వస్తుంది. అప్పుడు కస్టమర్ ఫీల్ అవుతాడు, ఇన్కన్వీనియన్స్. అది నేనేమంటానంటే సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, అరే బాబు ఇట్లా కాదు, మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ బిజినెస్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ యువర్ డేటా, ట్రై టు
try to spread multiple physical data centers as well as part 1 part 2 ఉన్నాయి కదా. అలాగా ఈ పార్ట్ లో ఎస్ కొన్ని సర్వర్లు, ఎస్ ఈ పార్ట్ లో కొన్ని సర్వర్లు, ఇలాగా మీ బిజినెస్ అప్లికేషన్ రన్ చేయండి. ఒకవేళ ఈ పార్ట్ లో ఉన్న సర్వర్లకు ప్రాబ్లం వస్తున్నా, ఫిజికల్ డేటా సెంటర్ లో ప్రాబ్లం వచ్చినా, part 1 లో ఫిజికల్ డేటా సెంటర్లు ఉన్నాయి, అక్కడ సర్వర్లు ఉన్నాయి, అక్కడ మీ బిజినెస్ అప్లికేషన్ నడుస్తూ ఉంటుంది. కస్టమర్ ఏదన్నా సర్వీస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇది పని చేయనప్పుడు ఎస్ డైరెక్ట్ గా ఈసారి ఇక్కడికి వెళ్తుంది రౌట్, అక్కడికి రౌట్ మళ్ళీ. ఎస్ ఎస్ అంటే ఏదైతే సర్వర్లు అందుబాటులో ఉన్నాయో, ఏదైతే సర్వర్లు రన్నింగ్ లో ఉన్నాయో ఆ సర్వర్లకి మన రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. అంటే కస్టమర్కి తెలియదు, హే ఫిజికల్ డేటా సెంటర్ 1 డౌన్ అయిందో, ఫిజికల్ డేటా సెంటర్ 2 డౌన్ అయిందో ఎవరికి అర్థం కాదు. ఎస్ దీనివల్ల ఏమైంది, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద సెన్స్ వాట్, ఎస్ ఇఫ్ యూ రన్ యువర్ బిజినెస్ ఇన్సైడ్ AWS క్లౌడ్, యువర్ బిజినెస్ విల్ బి అవైలబుల్ ఆన్ 24/7 బేసిస్. 24/7లో నీ బిజినెస్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది, నీ బిజినెస్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది, అంతే కదా. ఓ మనం బిజినెస్ డేటా అంటే ఏం లేదు బాస్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నిన్న ఎస్టర్డే మీరు ఒక 50,000 డిపాజిట్ చేశారు, అది వచ్చి ఇక్కడికి డేటా స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 2 days తర్వాత 50,000 ఉన్నాయో లేవో మళ్ళీ చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు ఏంది, ద రిక్వెస్ట్ గోస్ టు DB. ఎస్ డేటా అక్కడికి వెళ్తుంది, డేటా అక్కడే కదా ఉంది. ఎస్ 50,000 ఉన్నాయో లేవో చెక్ బ్యాలెన్స్ మీరు కొట్టిన వెంటనే రిక్వెస్ట్ అక్కడికి వెళ్తుంది. అలాగే వెళ్ళినప్పుడు ఎస్ ది సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్, ద ఫిజికల్ డేటా సెంటర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, నీకు బ్యాలెన్స్ రాదు, ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, నా డబ్బులు ఉన్నట్లా పోయినట్లా, అలాగా నువ్వు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతావు. లేదు లేదు, నేను క్లౌడ్ ఇంజనీర్ మాట్లాడుతున్నాను, ఇక్కడ డేటా సెంటర్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సారీ ఏమనుకోకుండా నేను ఫోన్ చేస్తే వాడికి అర్థం కాదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, డేటా సెంటర్ ఏంటి అదేంటి అని వాడు ఫీల్ అవుతాడు. మళ్ళీ కస్టమర్కి తెలియదు కదా ఇదంతా, ఈవెన్ బ్యాంక్ వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళకి తెలియదు పాపం. అంటే దీని అర్థం ఏందయ్యా అంటే, ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ బిజినెస్ ఇన్సైడ్ AWS, yes yes, as a cloud engineer, this is your responsibility to spread your client business across the multiple data centers. Yes, సరే సార్ బాగానే మీరు చెప్పేది బాగా అర్థమైంది. ఇక్కడ part 1 part 2 అంటే ఏంది సార్, ఏం లేదు సింపుల్. part 1నే మనం ఏమంటామంటే ఒక జోన్ అంటాడు, zone 1. part 2నే zone 2. ఎస్ zone 1 కంటైన్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్, zone 2 కంటైన్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్. సార్ ఇప్పుడు నా బిజినెస్ అనేది zone 1లో నడిపిస్తాను, ఎస్ zone 2లో కూడా నడిపిస్తా. zone 1 ప్రాబ్లం వస్తే zone 2లో నడుస్తుంది, zone 2 ప్రాబ్లం వస్తే zone 1 నడుస్తుంది. zone 1 ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి రిజాల్వ్ చేసి ఎస్ మళ్ళీ నడిపిస్తాను సింపుల్గా. అంటే నేను అర్థం ఏంది, zone 1లో నా బిజినెస్ నడిపిస్తాను, zone 2లో కూడా నా బిజినెస్ నడిపిస్తాను. దానివల్ల ఏమైంది, ఫ్లెక్సిబిలిటీ, 24/7 అవైలబిలిటీ. దట్ మీన్స్ వాట్, మై అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ 24/7 టు ద కస్టమర్స్, టు ద ఎండ్ యూజర్స్. నా బిజినెస్ డేటా అనేది 24/7 బేసిస్లో నా కస్టమర్కి అందుబాటులో ఉంటుంది. బాబు వినండి జాగ్రత్తగా, నాన్ సెన్స్ పనులు పక్కన పెట్టి జాగ్రత్తగా. టీవీ సీరియల్, లేడీస్ అయితే కూరగాయలు కట్ చేస్తా, వంట చేసుకుంటా, దయచేసి వద్దు ఇలాంటివన్నీ, వినండి జాగ్రత్తగా. ఓకే సరే సరే బాగానే ఉంది. ఈ బిజినెస్ అప్లికేషన్స్ ను రన్ చేసుకోవడానికి మనం మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి కదా. ఆ జోన్స్ ని వాడు ఏమని పిలిచాడు, ఎస్ అంటే ఆ జోన్స్ ని వాడు ఏమని పిలిచాడు AWS వాడు అంటే, ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఆ జోన్స్ పేరే చూడండి, అవైలబిలిటీ జోన్స్ బాస్. ఓకే అవైలబిలిటీ జోన్స్, దాన్నే AVGS, అవైలబిలిటీ zone 1, ఎస్ AVG2, అవైలబిలిటీ zone 2, AVG3 అవైలబిలిటీ, ఎట్లా అవైలబిలిటీ జోన్స్ కింద విడగొట్టాడు అనమాట. అంటే ఒక్కొక్క అవైలబిలిటీ జోన్స్ లో మల్టిపుల్ డేటా సెంటర్లు ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈచ్ అవైలబిలిటీ జోన్ కంటైన్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్ బాస్. ఈచ్ అవైలబిలిటీ జోన్ కంటైన్స్ మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్స్. ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఏంటి సార్, బిల్డింగ్, అంతే బిల్డింగ్. ఎస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇది విషయం. అంటే అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే, యువర్ బిజినెస్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ 24/7 టు ద కస్టమర్. దాట్స్ వై అంటే నీ అప్లికేషన్ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి దీని పేరు అవైలబిలిటీ జోన్ గా పెట్టేశాడు వాడు. అవైలబిలిటీ zone 1, అవైలబిలిటీ zone 2. సో అవైలబిలిటీ zone 1 అన్నాడు, అవైలబిలిటీ zone 2 అన్నాడు, 3 అన్నాడు, అలా చాలా అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అయితే వీడేం చేశాడు, అవైలబిలిటీ జోన్ కి ఎస్ ఒక నేమ్ ఇచ్చాడు, ఒక కోడ్ కూడా ఇచ్చేసాడు. ఎస్ ఒక నేమ్ ఇచ్చాడు, ఒక కోడ్ ఇచ్చేసాడు. అట్లా
అంటే అక్రాస్ ద గ్లోబ్ లో నువ్వు అవైలబిలిటీ జోన్ నేమ్ చెప్తే, ఆ కోడ్ చెప్తే, ఎస్, ఈజీలీ దే కెన్ ఐడెంటిఫై యూ. ఎస్, సరే సార్, బాగానే ఉంది. అవైలబిలిటీ జోన్స్ మీన్స్ వాట్? 24/7 యువర్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ టు ద కస్టమర్స్, అంతే. అది దాన్నే మనం అవైలబిలిటీ జోన్ కింద తీసుకుంటున్నాం. సరే, బాగానే ఉంది, సింపుల్ గా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, టోటల్ గా మనం ఆల్రెడీ తెలిసిపోయింది, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక్కడ ఫిజికల్ డేటా సెంటర్లు ఉంటాయి, ఆ ఫిజికల్ డేటా సెంటర్లో సర్వర్లు ఉంటాయని మనకు తెలిసిపోయింది. ఎస్ ఎస్, ఇట్లా సింపుల్ గా ఇట్లా, ఇలాగా ఇలాగా. సో ఇవన్నీ కూడా ఎస్, ఇలాగ అనుకోండి. సో ఇదేమో PDC 1 ఫిజికల్ డేటా సెంటర్ 1, ఇదేమో PDC 2 ఫిజికల్ డేటా సెంటర్ 2, ఇదేమో PDC 3 ఫిజికల్ డేటా సెంటర్ 3, ఇలాగ అనుకోండి. సో ఇక్కడ ఏం జరిగింది, ఇవాడు ఏం చేశాడు, సింపుల్ గా చెప్పేదా? ఎస్, సింపుల్ గా చాలా జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ PDC 3. నిన్న క్లాస్ ఉన్న వాళ్ళకి ఈ రోజు అర్థమైంది. PDC 3 4 నాలుగు నాలుగు ఫిజికల్ డేటా సెంటర్లు ఉన్నాయి. ఓకే, సో వీడేం చేశాడు, సింపుల్ గా ఈ రెండు ఫిజికల్ డేటా సెంటర్ను మొత్తాన్ని మిక్సింగ్ చేసి AVJ అంటే అవైలబిలిటీ జోన్ 1 అన్నాడు. ఎస్ ఎస్, ఈ రెండింటిని మిక్సింగ్ చేసి AVJ 2 ఎస్ అన్నాడు. సింపుల్ గా అట్లా. ఓకే, సో ఈ అవైలబిలిటీ అంటే నా బిజినెస్ అప్లికేషన్, నా ABC బ్యాంక్ అనే బిజినెస్ అప్లికేషన్ ఏంటంటే రెండు జోన్లో నడిపిస్తా. సో జోన్ 1లో నడిపిస్తాను, ఎస్ ఎస్, జోన్ 2లో కూడా నడిపిస్తాను నా బిజినెస్ అప్లికేషన్ని. సో దట్ నా కస్టమర్స్కి 24/7 నా బిజినెస్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ కాల్డ్ అవైలబిలిటీ జోన్, అంతే. దిస్ ఈజ్ AWS స్ట్రక్చర్ రియల్గా. అయితే వాడు ఏం చేస్తాడు తెలుసా, సింపుల్గా ఈ అవైలబిలిటీ జోన్ 1ని, ఈ అవైలబిలిటీ జోన్ 2ని రెండింటిని మిక్స్ చేసి రీజియన్ అన్నాడు. రీజియన్ అన్నాడు. రీజియన్ అంటే, రీజియన్ అంటే ఏంది? ఎస్, సింపుల్ గా దానికి అలా పేరు పెట్టాడు వాడు. సపోజ్ మన ఇండియా ఉంది అనుకోండి, ఇండియా ఉందనుకోండి, వాడు ఏమన్నాడంటే ఇండియా రీజియన్ అని పెట్టాడు. ఇండియా రీజియన్ అని పెట్టాడు. హైదరాబాద్ రీజియన్ అని పెట్టాడు. హైదరాబాద్ రీజియన్. అలాగే ఇండియా అనే పేరు వాడటం పక్కన పెట్టేసి దీన్నే మనం ఏమని పిలిచాడంటే ముంబై రీజియన్ అన్నాడు. ముంబై రీజియన్, హైదరాబాద్ రీజియన్. ఎస్ ఎస్, ఒక 200 ఎకరాస్లో మనకి హైదరాబాద్లో ఒక పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేశారు AWS వాళ్ళు. ఎస్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది ఎందుకు AWS అంటే, ఇప్పటి వరకు ఎవరు కూడా పూర్తి స్థాయిలో తన బిజినెస్ని స్ప్రెడ్ చేసిన విషయం ఇక్కడ లేదు. యాక్చువల్గా స్ప్రెడ్ చేసిన వ్యక్తి AWS. ఎక్కడ? హైదరాబాద్ సిటీలో. ఎస్, ప్రైమ్ లొకేషన్లో. ఎస్, ఆల్రెడీ రన్నింగ్. అందువల్ల బిజినెస్ క్లయింట్స్ మొత్తం బిజినెస్ అంతా కూడా AWSకి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎస్ ఎస్, మిగతా వేరే వాళ్ళు డేటా సెంటర్లు పెడితే వాళ్ళు 2 years 3 years కాలం పడుతుంది. ఆ టైం తర్వాత వాళ్ళు బిజినెస్ అలా షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న డేటా సెంటర్లు ఏంది? ముంబైలో ఒక డేటా సెంటర్, ఎస్, ముంబైలో ఒక రీజియన్, హైదరాబాద్లో ఒక రీజియన్ ఏర్పాటు చేసేసారు వాళ్ళు. సో మెనీ డేటా సెంటర్స్, ఎస్, సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్ హైదరాబాద్ ఆల్సో. ఓకే, ఇలాగ హైదరాబాద్ రీజియన్ అండ్ ముంబై రీజియన్, ఇలా రీజియన్స్ పెట్టేశాడు. అంటే ఒక్కొక్క రీజియన్లో మనకేముంటాయి? మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఒక్కొక్క అవైలబిలిటీ జోన్స్లో మనకేముంటాయి? మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫిజికల్ డేటా సెంటర్లో ఏముంటాయి? మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఎస్ ఎస్, అర్థమైంది. సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అట్లా ఈ విధంగా చేశాడు. సో మన ఇండియాకి ముంబై అని పెట్టాడు, హైదరాబాద్కి హైదరాబాద్ అని పెట్టాడు. సో అలాగా మనకి ఆ పేరుతో పాటు అంటే రీజియన్ నేమ్ ముంబై, అంతే. రీజియన్ నేమ్ ముంబై, ఆ తర్వాత రీజియన్ నేమ్ హైదరాబాద్, రీజియన్ నేమ్ సింగపూర్, రీజియన్ నేమ్ ఎస్ ఓహియో, ఎస్, రీజియన్ నేమ్ సంథింగ్ కెనడా, రీజియన్ నేమ్ సంథింగ్ ఎస్ సెంటర్. ఇట్లా ఇలా 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 పెట్టేశాడు అన్నమాట టోటల్ గా. ఈ విధంగా పెట్టేశాడు. అంటే డిఫరెంట్ రీజియన్స్ పెట్టేశాడు, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ సెట్ చేశాడు, అలాగే మల్టిపుల్ డేటా సెంటర్లు సెట్ చేశాడు. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. ఇలా స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నాడు వాడు. చేసుకున్న తర్వాత సింపుల్సిటీ కోసం వాడు ఏం చేశాడంటే, చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వాడు ఏం చేశాడో తెలుసా? సింపుల్గా, ఎస్ ఎస్, మీకు చాలా బాగా అర్థం అవడం కోసం నేను ఇదంతా చక్కగా క్లారిటీగా చెప్తున్నాను, లేకపోతే ఇది అర్థం కాదు మీకు, అందుకోసం. ఓకే, ఎస్ ఎస్, మీరే ఈ అన్ని సర్వర్లు మీవే, అంతే. బట్ ఓనర్ మాత్రం AWS బాస్. మీరు జస్ట్ ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను యూజ్ చేసుకోవడానికి, అంతే.
పే యాజ్ యూ గో మోడల్ యూజ్ చేసుకోండి, డబ్బులు పే చేయండి, అంతే. దట్స్ ఇట్. కరెంట్ లాగా, కరెంట్ బిల్లు 30 days తర్వాత కరెంట్ బిల్లు కడతారు కదా, అంతే. సింపుల్ సింపుల్ మ్యాటర్, అంతే. కరెంట్ తయారు చేసుకోవాలనుకోవద్దు. ఇప్పుడు కరెంట్ తయారు చేయాలంటే 10 కోట్లు అయింది ఖర్చు. కరెంట్ తయారు చేయాలంటే 5 years పట్టిద్ది. 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అయింది, 5 సంవత్సరాలు పట్టిద్ది. అప్పటి వరకు మీ ఇంట్లో కరెంటే రాదు ట్రై చేస్తే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ బిజినెస్, ఇట్ రిక్వైర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు తయారు చేసుకోవాలంటే అలాగే టైం పడుద్ది. 6 నెలలు టైం పడుతుంది. కోట్లు డబ్బులు కావాలా. సో అలాగని చెప్పేసి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సొంతగా తయారు చేసుకునే వ్యక్తి లేడు. ఈ ప్రపంచంలో ఎవరు లేరు. గతంలో ఉన్నారు, ఇప్పుడు లేరు. కానీ ఇలాగా ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే నన్ను సంప్రదించండి అన్నాడు. వాడి పేరే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. అందుకోసం మనం ఆ వ్యక్తిని సంప్రదించి వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంతే. సింపుల్ మ్యాటర్. ఓకే. ఇది ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా? కరెంట్ ఎప్పుడు దాకా అయితే ఉంటుందో క్లౌడ్ కూడా అప్పుడు దాకే ఉంటుంది. కరెంట్ చాలా మంది చెప్పారు, సార్ ఈ కోర్స్ వేస్ట్ సార్, ఆ కోర్స్ బెస్ట్ సార్, ఇది బెస్ట్ సార్, అది బెస్ట్ సార్, ఇది వద్దు సార్, అది ఇది సార్. ఏది పోయినా ఏది పోకపోయినా క్లౌడ్ ఎక్కడికి పోదు బాస్. కరెంట్ ఎలాగో క్లౌడ్ కూడా అంతే. ఎస్. రీఛార్జ్ ఎలాగో క్లౌడ్ కూడా అంతే. నువ్వు రీఛార్జ్ లేకపోతే బతకలేవు, ఫోన్ లేకపోతే అసలే లేదు. ఇలాగే క్లౌడ్ లేకపోతే ఏదీ లేదు, అంతే. సింపుల్. వితౌట్ క్లౌడ్ నో ఐటీ బిజినెస్ ఎట్ ఆల్. రాసి పెట్టుకోండి. వితౌట్ క్లౌడ్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఎస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా నడిపిస్తావు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా? ఇస్ ఇట్ పాసిబుల్? నో వే. ఎలాగ నడిపిస్తారు మీరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దానికి. ఎస్ ఎస్. సరే, అది పక్కన పెడదాం, దాని గురించి పక్కన వస్తే. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు మాకు? సింపుల్గా ఏం లేదు, సింపుల్గా చెప్తాను నేను. సింపుల్, వెరీ వెరీ సింపుల్గా చెప్తాను, వినండి. సింపుల్గా, చాలా చక్కగా వినండి. సింపుల్గా చాలా మంచి మీనింగ్ ఉంది, అందుకోసం నేను ఇది తీసుకొస్తున్నా. ఓకే. ఓకే సార్, బాగానే ఉంది మీరు చెప్పేది, మేము వింటాం. ఓకే, వినండి. ఇలాగా AWS వాడు ఇలాగ మెయింటైన్ చేస్తామని చెప్పారు మీరు. ఓకే. ఆ తర్వాత సార్ ఇది ఇది వచ్చేసి PDC 1 అన్నారు, అంటే ఫిజికల్ డేటా సెంటర్ 1. ఇది వచ్చేసి PDC 2 అన్నారు, ఇది వచ్చేసి PDC 3 అన్నారు. ఓకే. ఆ తర్వాత మీరు ఒక ఒక PDC, 2 PDCలో 3 PDCలో కలిపేసి ఒక అవైలబిలిటీ జోన్ అన్నారు. ఓకే. సింపుల్, బాగుంది. 1 అన్నాడు. ఓకే. ఈ అవైలబిలిటీ జోన్ ఇట్లా ఉంటే మరొక అవైలబిలిటీ జోన్ ఉంటుంది 2. సో ఈ 2 అవైలబిలిటీ జోన్స్ కలిపి మీరు రీజియన్ అన్నారు. గుడ్. రీజియన్ అనేది ఏంది? ముంబై, అదొక రీజియన్. హైదరాబాద్, అది మరొక రీజియన్ అన్నారు. ఓకే. రీజియన్ అన్నారు, కరెక్టే. ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ AWS వాడు ఎక్కడో ఫిజికల్ డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తున్నాడు కదా. హౌ కెన్ ఐ యాక్సెస్ దిస్ సర్వర్స్? హౌ కెన్ ఐ క్రియేట్ ది సర్వర్స్? అంటే ఏదైతే మనకి AWS వాడు మెయింటైన్ చేస్తున్నాడో ఆ యాక్సెస్ మనం తీసుకోవడానికి AWS పీపుల్ క్రియేటెడ్ ఏ వెబ్ ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ తయారు చేసి పెట్టాడు ఇలాగా. హే బాస్, ప్లీజ్ కమ్ టు దిస్ వెబ్ ఇంటర్ఫేస్ అండ్ ప్లీజ్ టేక్ ద సర్వర్స్, ప్లీజ్ కనెక్ట్ యాక్సెస్ ద సర్వర్ అని చెప్పాడు. ఎవరు? AWS వాడు. ఇంటర్ఫేస్ ఇది. ఎస్. దిస్ ఇస్ అన్ వెబ్ ఇంటర్ఫేస్. దాన్నే మనం aws.amazon.com అని పిలుస్తున్నాం. వెబ్ ఇంటర్ఫేస్ ఇది. ఈ వెబ్ ఇంటర్ఫేస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కనెక్ట్ చేసి పడేస్తాడు. ఎవరు? AWS వాడు. ఈ వెబ్ ఇంటర్ఫేస్ కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కనెక్షన్ చేసేసాడు. సో అంటే అర్థం ఏంది? ఇప్పుడు మీరు సింగపూర్ కొడితే సింగపూర్ లొకేషన్ కనెక్ట్ అవుతారు, కెనడా కొడితే కెనడా లొకేషన్ కనెక్ట్ అవుతారు. ఎస్. ఇండియా కొడితే ఇండియాలో హైదరాబాద్ కొడితే హైదరాబాద్ లొకేషన్ కనెక్ట్ అవుతారు. లేదు హైదరాబాద్ కాదు, నేను ముంబై అని సెలెక్ట్ చేస్తే ముంబై లొకేషన్ కనెక్ట్ అవుతారు అనమాట. కనెక్ట్ అయిపోయి అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకోవచ్చు మీరు ఓన్గా, సొంతగా. బట్ దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే సింపుల్గా, ఎస్, మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి మీరు జస్ట్ బ్రౌజర్లో www.aws.amazon.com అని టైప్ చేయి, అంతే. చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ డిస్ప్లే అయిన తర్వాత కానీ త్వరగా లోపలికి వెళ్ళడానికి ఉండదు. AWS అనేది సెక్యూర్డ్ కాబట్టి వాడు ఏం చేశాడంటే, బాబు సైన్ అప్ అన్నాడు. సైన్ అప్ అంటే ఏంది? అకౌంట్ తయారు చేసుకోండి. ఎందుకు? మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకోవాలనుకుంటే యు మస్ట్ బి ఆథరైజ్డ్ పర్సన్ టు యాక్సెస్ మై బిజినెస్, మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్. అందుకోసం మనకేం చేశాడు వాడు? బాబు అకౌంట్ తయారు చేసుకోండి. ఓకే. మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఓకే. మీకు పాస్వర్డ్ కూడా వస్తుంది. ఓకే. ఆ తర్వాత మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడ AWSలోకి లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన సర్వీస్ తీసుకోండి. మీకు సర్వర్లు కావాలా? తీసుకోండి. మీకు స్టోరేజ్ కావాలా? తీసుకోండి. మీరు ఇంకోటి కావాలా? తీసుకోండి. అరే ఇక్కడ 200+ సర్వీసులు ఉన్నాయి, ఏ సర్వీస్ కావాలన్నా మీరు తీసుకోండి. ఈ ప్రపంచంలో ఐటీకి సంబంధించిన అన్ని సర్వీసులు ఉన్న ప్లేస్ ఏంటంటే AWS. ఈ ప్రపంచంలోనే అన్ని ఐటీకి సంబంధించిన
ఎస్, ఏదైనా సరే, ఇఫ్ ఇట్ వాంట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, గో టు ఏడబ్ల్యూఎస్, టేక్ దిస్ సర్వీస్, యూజ్ దిస్ సర్వీస్, పే ద అమౌంట్, అంతే. మీరు AWS లోకి అకౌంట్ తయారు చేసుకోండి, లాగిన్ అవ్వండి. ఎస్, తర్వాత మీకు కావాల్సిన సర్వీస్ తీసుకోండి రెంటల్ బేసిస్లో. అది సర్వర్లు తీసుకుంటారా, తీసుకోండి. స్టోరేజ్ తీసుకుంటారా, తీసుకోండి. ఏదైనా తీసుకోండి. ఎస్, మీరు 30 days తర్వాత బిల్ పే చేయండి, అంతే. పే యాజ్ యూ గో మోడల్. మీరు ఎంత వాడుకుంటే అంత బిల్ పే చేయండి, అంతే. మీరు 2 hours వాడుకుంటే 2 hours బిల్లే పే చేయండి. లేదు లేదు, నేను 100 hours వాడేసాను సర్వర్లు, 100 hours పే చేయండి. లేదు లేదు, నాకు ఈరోజు దసరా వచ్చింది, నాకు 5,000 సర్వర్లు కావాలి, నేను ఇండియాలోనే పెద్ద బ్యాంకర్ని. ఎస్, నాకు 5,000 సర్వర్లు కావాలంటే వెంటనే 5,000 సర్వర్లు వస్తాయి. యూ కెన్ టేక్ 5,000 సర్వర్స్ ఇమీడియట్లీ. ఎస్ సార్, యూ కెన్ టేక్ 5,000 సర్వర్స్ ఇమీడియట్లీ అండ్ యూ కెన్ యూజ్ దిస్ 5,000 సర్వర్స్ ఫర్ 1 or 2 days. ఓకే. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమవుతుందా? సో సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా, ఎస్ చూడండి, మనకి ఇక్కడ ఈ వెబ్ ఇంటర్ఫేస్ ద్వారాగా వాడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కనెక్ట్ చేసుకుంటున్నాం, అంతే సింపుల్గా. అంటే సార్ మనకి ఎలా కనెక్ట్ అవుతుంది? ఎస్, నేను నేర్పిస్తాను, నో ప్రాబ్లం. ఎస్, వెబ్ ఇంటర్ఫేస్ ద్వారాగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం టచ్ చేస్తున్నాం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూడగలుగుతున్నాం, అంతే. టచ్ చేయలేం, నో 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 నో, టచ్ చేయలేం. టచ్ చేయాలంటే ఆ ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఆ ప్లేస్ ఏంది? ఫిజికల్ డేటా సెంటర్. సో నేనేమంటానంటే సింపుల్గా ఈ పిక్చర్లో, ఎస్ చూడండి, ఇక్కడ ఈ వెబ్ ఇంటర్ఫేస్ ద్వారాగా మనం సర్వర్లు తయారు చేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ మనం సర్వర్లు తయారు చేస్తాం, బట్ ఫిజికల్గా ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వర్ ఇదే, అంతే. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వర్నే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ఈ సర్వర్ నేమో ఫిజికల్ సర్వర్ అంటాం. ఇక్కడ కనిపించే ఈ అంటే ఏంది? ఇంటర్నెట్ ద్వారాగా మనం కనెక్ట్ అయిపోయి లాగిన్ అయిపోయి ఒక సర్వర్ని చూస్తున్నాం. ఆ సర్వర్ పేరే వర్చువల్ సర్వర్. వర్చువల్ సర్వర్స్ అంటే మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు? AWS క్లౌడ్ అనే వ్యక్తి మనకి వర్చువల్ సర్వర్లు ఇస్తున్నాడు, ఫిజికల్ సర్వర్లు కాదు. సో క్లౌడ్ ఇంజనీర్ అనే వ్యక్తి మనకి ఫిజికల్ సర్వర్లు కాదు తయారు చేసేది, వర్చువల్ సర్వర్స్. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఐ క్రియేట్ ఏ వర్చువల్ సర్వర్స్ ఫర్ యువర్ బిజినెస్, అంతే. నీ బిజినెస్ ఏదైనా సరే, అది ABC బ్యాంక్ అయినా, ఇంకో బ్యాంక్ అయినా, ఇంకోటైనా ఇంకోటైనా, మనం ఏం చేస్తున్నాం? వర్చువల్ సర్వర్లు క్రియేషన్ చేస్తున్నాం, అంతే. వర్చువల్ సర్వర్లు ఎలా క్రియేషన్ చేయాలి? గో టు AWS, లాగిన్ AWS, టేక్ ద సర్వర్స్, క్రియేట్ అ స్టోరేజ్, ఎవ్రీథింగ్. ఎస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా దాదాపుగా. అంటే ఎట్లాగంటే ఇది ఫిజికల్ సర్వర్లు అంటే, వర్చువల్ సర్వర్లు అంటే మీనింగ్, యాక్చువల్ మీనింగ్. సో నిన్న కూడా మేము చెప్పాం, కానీ అది వేరే స్టైల్లో చెప్పాను. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ డేటా సెంటర్లకు ఓనర్ ఎవరు? AWS. సార్ ఆ డేటా సెంటర్ ఇంటర్నల్ పిక్చర్ ఏంది? ఎస్, నేను చూపిస్తా చూడండి. డేటా సెంటర్ ఈజ్ ఏ బిల్డింగ్, చెప్పాను ఆల్రెడీ. ఆ బిల్డింగ్ లో ఫ్లోర్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ లో ర్యాక్స్ ఉంటాయి, ఆ ర్యాక్స్ లో సర్వర్లు ఉంటాయి అని చెప్పాను. సార్ ఎక్కడ సార్ అది? చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్? కనిపిస్తుందా? సార్ వైట్ బోర్డ్ కనిపిస్తుంది సార్. వైట్ బోర్డ్ కనిపిస్తుందా? ఓకే 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 ఓకే. సరే, ఇప్పుడు చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా, అవునా? ఇక్కడ నేను ఆల్రెడీ ఫిజికల్ డేటా సెంటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంటర్నల్ ఫిజికల్ డేటా సెంటర్ ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు. ఎస్, చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను ర్యాక్స్ ఉంటాయి అని చెప్పాను, చూసారా? ఎస్, ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఫిజికల్ డేటా సెంటర్. లోపల ప్లేస్ ఇది. సో ర్యాక్స్ అంటే ఏంది? హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అదే ర్యాక్. ఆ ర్యాక్ లోపల సర్వర్లు ఉంటాయి యాక్చువల్గా. సో ఇది యాక్చువల్గా, ఇదిగో ఇక్కడ మీరు చూస్తే ఒక బ్లాక్ ఇది. ఇది సార్ ఒక ఇది బ్లాక్, ఈ సైడ్ ఒక కనిపిస్తలేదు సార్. బ్లాక్. కనిపిస్తలేదు సార్ ఇప్పుడు. కనిపిస్తలేదా? మ్మ్. ఓకే, ఎందువల్ల?
ఆహాహాహా. అయ్యో, ఇష్టం లేదు. సరే, సరే ఇప్పుడు చూడండి కనిపిస్తుందా? ఆ, ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఆ, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఈ పిక్చర్ కనిపిస్తుందా? ఇది కనపట్లా. ఇప్పుడు కనిపిస్తలేదు సార్. ఆ? మీరు డబుల్ క్లిక్ చేస్తే అది పెద్ద చేసినప్పుడు కనిపిస్తలేదు సార్. ఎస్ ఎస్, ఓకే, సరే ఇప్పుడు ఇప్పుడు ఇది కనిపిస్తుంది. కనిపిస్తుందా ఈ స్క్రీన్? ఎస్. నో సార్. స్క్రీన్ కనపట్లా మీకు? ఓకే, ప్రాబ్లం ఉంది స్క్రీన్ లో. ఓకే, ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. అంటే సర్వర్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ సైజ్ మిషన్, అంతే. ఆ మిషన్ కి ఇంటర్నెట్ ఉండాలి, కేబుల్ ఉండాలి, దానికి పవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పొరపాటులో మనం ఆ డేటా సెంటర్లో ఆ పవర్ పిన్ ఏదైతే ప్లగ్ ఉందో ప్లగ్ బీకేస్తే ఆ సర్వర్ ఆగిపోద్ది కన్ఫర్మ్. ఎక్కడైతే అక్కడ ఫిజికల్ డేటా సెంటర్లో ఇంటర్నెట్ కేబుల్ ఉందో ఆ కేబుల్ కట్ అయిపోతే కన్ఫర్మ్ ఆ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ రాదు. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎస్ ఎస్, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్, మనం కాల్ చేస్తాం, మనం మెసేజ్ చేస్తాం, అన్ని చేస్తాం. ఆ ఫిజికల్ డేటా సెంటర్స్ ఐడెంటిఫై చేస్తాం, ఆ సర్వర్ని ఐడెంటిఫై చేస్తాం. అక్కడున్న ప్లగ్స్ కూడా ఎస్, అక్కడున్న ఆపరేటర్ చేత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి, మనం కాదులే, మనల్ని రానివ్వర్లే, అక్కడున్న ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళే చేస్తారు. ఆ చేసిన తర్వాత మాత్రమే మనకు వర్కౌట్ అయ్యింది. చూసారా ఎన్ని కేబుల్స్ ఉన్నాయో? దీస్ ఆర్ ఆల్ సర్వర్స్, రియల్గా చెప్పాలంటే. అర్థమైందా ఎట్లా? ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? చూసారా ఈ స్క్రీన్? అవునా? ఎస్ కనిపిస్తుంది. సార్ కనిపిస్తుంది. ఇవేంటి? ఒక బ్లాక్స్, అంటే ఒక ఫ్లోర్ లో బ్లాక్స్, ఆ బ్లాక్స్ లో ఏంది? ర్యాక్స్, ర్యాక్స్ లోపల సర్వర్లు ఉంటాయి. యాక్చువల్గా ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే, ఎట్లా అనమాట. సో ఇంకొకటి చూస్తే ఒక పిక్చర్ లో మీరు యాక్చువల్గా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ గురించి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఎస్ ఎస్, ఇప్పుడు చూసారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇది స్క్రీన్ కొంచెం ఇబ్బంది ఉంది. ఎస్ ఎస్ ఎస్, ఓకే, ఇప్పుడు చూసారా? స్ట్రక్చర్ చూసారా ఇది? అవునా? లోపల డేటా సెంటర్లు ఉంటాయి యాక్చువల్గా. ఇలాగా కనీసం 15-16 వరుసలు ఉంటాయి అన్నమాట. ఇలాగే సింపుల్, ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. అంటే ఏంది? బయట ప్రదేశం, డేటా సెంటర్ బయట ప్లేస్ ఇది యాక్చువల్గా. అర్థమవుతుందా? ఇట్లా, ఇలా ఉంటాయి అన్నమాట సింపుల్గా. ఓకే, బయట ప్లేస్. ఓకే, సో ఈ విధంగా మనం డేటా సెంటర్లో ఎస్ ఎస్ ఫ్రెండ్ కనిపిస్తుంది కదా? నో ప్రాబ్లం. కనిపిస్తుందా? ఇదిగోండి, కేబుల్స్ కూడా ఇలా ఉంటాయి యాక్చువల్గా. కేబుల్స్ కూడా ఇలా ఉంటాయి, ఇది ఇలాగా. చూసారా ఎట్లా ఉంటాయి? చూసారా? ఎస్, డేటా సెంటర్ లోపల ప్లేస్ ఇది యాక్చువల్గా. దిస్ ఇస్ ఎ ప్లేస్. సో ఇక్కడ చాలా మంది ఉంటారు, ట్రబుల్ షూటింగ్ టీం ఉంటుంది, చాలా సెక్యూర్డ్ వేలో ఉంటాయి అన్నమాట యాక్చువల్గా ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? కేబుల్స్ ఉంటాయి, నెట్వర్క్ కేబుల్స్. ఎస్ ఎస్, ఆ తర్వాత సంథింగ్ కాల్డ్ ఇంటర్నెట్ కేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత సర్వర్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ సైజ్ కంప్యూటర్, అంతే. అంతేగాని సర్వర్ అంటే అది ఒక స్పెషల్ అదేం లేదు. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ సైజ్ కంప్యూటర్. ఇట్ కెన్ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్. ఒక మిలియన్స్ ట్రాన్సాక్షన్స్ ఒక ప్రాసెస్ చేయగలదు, అంతే సింపుల్గా. దాని గురించి మళ్ళీ చక్కగా మన క్లాస్లో నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఫిజికల్ డేటా సెంటర్లో ఉన్న అక్కడ ఉన్న ఆ సర్వర్లు మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు చూడండి, సింపుల్గా ఒక అప్లికేషన్ మీకు చూపిస్తాను. ఎస్ ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా స్క్రీన్? ఎస్ ఎస్, ఎస్ సార్. కనిపిస్తుందా? ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? గూగుల్ ఎస్ సార్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎస్ సార్. సరే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి వెళ్ళండి. సింపుల్గా ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంతే, ఇదే వెబ్ ఇంటర్ఫేస్. దీని నుంచే మనం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు నేను సైన్ ఇన్ ఎందుకు చేస్తున్నాను? నేను ఐ హ్యావ్ అన్ అకౌంట్, నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది ఆల్రెడీ. సో అకౌంట్లోకి నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను వర్చువల్ సర్వర్ని క్రియేషన్ చేస్తాను, అంతే సింపుల్గా. ఫిజికల్ సర్వర్ని కాదు, బట్ ఫిజికల్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, అంతే. ఫిజికల్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఇప్పుడు నేను చూడండి లాగిన్ అవుతున్నాను. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? క్లారిటీ? ఎనీ డిఫికల్టీ? No, యా యా, ఓకే. జస్ట్ వర్చువల్ సర్వర్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను.
ఒక వర్చువల్ సర్వర్ని ఇప్పుడు మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను నేను. చెప్తాను, ఇవన్నీ మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నా ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్లాస్లో ఫిజికల్ సర్వర్కి వర్చువల్ సర్వర్కి డిఫరెన్స్ చూపించడమే నా ఎయిమ్, అంతే. అందుకోసం నేను ట్రై చేస్తున్నాను మీకు, అంతే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మీరు సర్వర్లు తీసుకోవచ్చు, ఏ రీజియన్లో కావాలంటే ఆ రీజియన్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవన్నీ రీజియన్స్. నార్త్ వెర్జీనియా, ఒహియో, నార్త్ కాలిఫోర్నియా, యూనో, ఇది సంథింగ్ కాల్డ్ ముంబై. ఇది చూసారా ముంబై. ఇవన్నీ ఏంటి, కోడ్స్ అన్నమాట. ముంబై కోడ్ ఏంది, ఏపీ సౌత్ 1, ఆసియా పసిఫిక్ సౌత్ 1. అలాగా సంథింగ్ కాల్డ్ ఇవన్నీ కూడా చూసారా, సిడ్నీ, సింగపూర్, కెనడా, ఐర్లాండ్, లండన్. ఎస్, దీస్ ఆర్ ఆల్. ఎస్, ఇక్కడ మనం చూసారా హైదరాబాద్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజియన్. ఇట్లా ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాను, అంతే సింపుల్. రీజియన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అంటే సర్వర్లు అని అర్థం. లాంచ్ ఇన్స్టాన్స్, ఎస్ ఎస్. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే ప్రొడక్షన్ సర్వర్లు కావాలనుకుంటున్నాను. పిఆర్ఓ ప్రొడక్షన్ సర్వర్లు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఐడియా ఉంది కదా, ప్రాడ్ సర్వర్లు. అవునా, ఐడియా ఉందా లేదా? ఎస్ సార్. గుడ్. అంటే మన క్లాస్లో చెప్పిన తర్వాత ఐడియా వస్తుంది మ్యాక్సిమం. ఓకే, ప్రొడక్షన్ సర్వర్లు. ఆ ప్రొడక్షన్ సర్వర్లు ఏ ప్లేస్లో నేను ముంబై రీజియన్లో చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్ ఎస్. అలాగే చేసుకున్న తర్వాత ఇక్కడ కీ పేరు అవన్నీ ఇవ్వాలి అనుకోండి, మీరు తర్వాత చేద్దరు కానీ, నాట్ ఇష్యూ. ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో కూడా ఇందాక మనం చూసాం, ఇక్కడ చూస్తే అవైలబిలిటీ జోన్ అనే కాన్సెప్ట్ చెప్పాను నేను. సో చూసారు ఇక్కడ, ఇదిగోండి అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1B, ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1C. అంటే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి యాక్చువల్గా ముంబైలో. చూసారా, 1A, 1B, 1C. యాక్చువల్గా 1A, 1B, 1C. అంటే నీకు ఏ అవైలబిలిటీ జోన్స్లో సర్వర్లు తయారు చేసుకుంటావు? ఎస్, నేను ఇప్పుడు 1A క్లిక్ చేశా, అప్పుడు 1Aలో సర్వర్లు తయారవుతాయి. 1A అనే అవైలబిలిటీ జోన్లో సర్వర్లు తయారవుతాయి. అట్లా ఆ విధంగా అంటే నేను చెప్తానులే ఇవన్నీ తర్వాత. సో ఈ విధంగా లాంచ్ ఇన్స్టెన్స్, నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఒకటే, లేదు 10 ఇస్తా 10 సర్వర్లు అవుతాయి, లేదు 100 ఇస్తా 100 సర్వర్లు అవుతాయి, అంతే. 100 సర్వర్లు అవుతాయి, లేదు 200 సార్ 200 అవుతాయి, 200 సర్వర్లు సార్ 200 అవుతాయి సార్. ఇంకొక 100, ఇంకొక 0 అవుతాయి, ఇంకొక 0 సార్ 20,000, ఇంకో 0 సార్. చూసారా ఎట్లా. సరే, అది పక్కన పెడితే మనం అయితే ఒక సర్వరే తయారు చేస్తాం సింపుల్గా, లాంచ్ ఇన్స్టెన్స్, అంతే. ఇలా క్లిక్ చేస్తాం. చూసారా, ఎస్ ఎస్, ఇదిగోండి. ఇది యాక్చువల్గా ప్రొడక్షన్ సర్వర్లు యాక్చువల్గా చూసారా. సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రొడక్షన్ సర్వర్ నడుస్తుంది, రన్నింగ్ స్టేట్లో ఉంది. బట్ ఈ సర్వర్ని మనం టచ్ చేయలేం. ది సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ముంబై రీజియన్లో ఎక్కడో ఒకటి అవైలబిలిటీ లో ఉంది అది. అక్కడ ఎక్కడో నడుస్తూ ఉన్న సర్వర్ని మనం ఈ ఇంటర్నెట్ ద్వారాగా, ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఏడబ్ల్యూఎస్ వెబ్ ఇంటర్ఫేస్, ఎస్, మనం చూడగలుగుతున్నాం. బట్ ఇలాంటి సర్వర్ని మనం ఏమంటామంటే వర్చువల్ సర్వర్లు. ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్లే అని పెట్టారు కదా, మళ్ళీ వర్చువల్ అంటారు ఏంది మీరు? కాబట్టి అంటే ఏంది అని అంటే, ప్రొడక్షన్ సర్వర్లు ప్రొడక్షన్ పర్పస్ కోసం, స్టేజింగ్ సర్వర్లు స్టేజింగ్ పర్పస్ కోసం, డెవలప్మెంట్ సర్వర్లు డెవలప్మెంట్ పర్పస్ కోసం, టెస్టింగ్ సర్వర్లు టెస్టింగ్ పర్పస్ కోసం. ఆ విధంగా మనం ప్రతిదీ కూడా వర్చువల్ మోడ్లోనే తయారు చేస్తాం అన్నిటినీ. కాబట్టి ప్రొడక్షన్ సర్వర్లైనా అది వర్చువల్ సర్వర్లే, క్యూఏ సర్వర్లైనా వర్చువల్ సర్వర్లే, ఎస్, డెవలప్మెంట్ సర్వర్లైనా వర్చువల్ సర్వర్లే ప్రజెంట్ రైట్ నౌ. ఎస్, వై? బికాస్ వీఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నుంచి మనం సర్వర్లు తయారు చేసుకుంటున్నాం ఏడబ్ల్యూఎస్ నుంచి. కాబట్టి ఈ సర్వర్లన్నీ కూడా వర్చువల్ సర్వర్లే, విచ్ వీ కెనాట్ టచ్, జస్ట్ వీ కెన్ ఫీల్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ వర్చువల్ సర్వర్స్. ఈ వర్చువల్ సర్వర్ని నేను ప్రొడక్షన్ పర్పస్ కోసం ఉపయోగిస్తాను, డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగిస్తా. ఆల్రెడీ నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశా, నిన్న క్లాస్ మీకు వస్తుంటే అర్థమైంది అనమాట. అట్లా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? క్లారిటీ వచ్చిందా? వర్చువల్ సర్వర్స్. ఎస్. యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్, yes, as a cloud engineer, can you create a physical servers? Is it possible? No, No. sir. నో సార్. నో. As a cloud engineer, we create a virtual servers only. Ante, simple answer. Okay. So, present right now in the IT market lo virtual